హాయ్ గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు 1318. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ రోజు వీడియో ఏంటంటే, నిన్న మనం చేసిన వీడియో ఉంది కదా, ఏదైతే నైనిక పిఆర్ గా పనిచేసింది నైనిక నిఖిల్ కి అండ్ విష్ణుప్రియకి నిఖిల్ పిఆర్స్ ఎందుకు వర్క్ చేశారనే వీడియో చేశాను కదా. దానికి మీరు కొందరు చూసి కామెంట్లు కూడా పెట్టారు, కొందరు నువ్వే వరస్ట్ రా, నువ్వే పిఆర్ వీరా గౌతమ్కి అన్నట్టు పెట్టారు. బట్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఆ వీడియోకి కొందరు రెస్పాండ్ అయ్యారు. ఎవరు అంటే, ఎవరైతే పనిచేశారో పిఆర్ గా నైనిక రెస్పాండ్ అయింది. ఎలా అంటే, తన ఇన్స్టా స్టోరీలో ఒక స్టోరీ పెట్టింది, ఒక టెక్స్ట్ కూడా పెట్టింది, వెళ్ళి చూడండి. ఏమంటుందంటే మీరు నిన్న నేను చేసిన నామినేషన్స్కి తప్పుగా తీసుకోవద్దు, మీకు ఇష్టం వచ్చిన మీ కంటెస్టెంట్కి సపోర్ట్ చేసుకోండి, మీకు ఇష్టం వచ్చిన కంటెస్టెంట్కి మీరు ఓట్లు వేసుకోండి, మీ ఓటు మీకు ఇష్టమైన కంటెస్టెంట్కే వేసుకోండి, దాంట్లో డౌట్ లేదు. అది నబీల్కైనా యష్మికైనా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ఓట్లు మీరు వేసుకోండి అని చెప్పేసి చెప్తుంది. ఆ మాట నిన్న ఎందుకు అనలేకపోయింది? మొన్న ఒక స్టోరీ ఎందుకు పెట్టింది? బ్లైండ్ గా ఫాలో అవ్వండి, బ్లైండ్ గా ఓటేయండి అని చెప్పింది. బ్లైండ్ గా ఓటేయని ఎందుకు చెప్పింది? ఆ మాట చెప్పిన తర్వాత లోపలికి వెళ్ళి నబిల్ని విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నా అని చెప్పేసి అక్కడ ఫ్లిప్ అవ్వడం, ఇక్కడ ఒకటి చెప్పింది అక్కడ ఒక ఫ్లిప్ అయిందని చెప్పేసి చాలా మంది మీమర్లు, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఆమె ట్రోల్ చేసేసరికి, అంటే నువ్వు ఫ్లిప్ అవుతున్నావు, నువ్వు పిఆర్ గా పనిచేస్తున్నావు అని చాలా మంది మాట్లాడడం వల్ల ఆమెకి నచ్చక, ఆమె చేసిన తప్పు ఆమెకి తెలిసి బుద్ధి వచ్చి ఏం చేసిందంటే ఇన్స్టాలో స్టోరీ పెట్టింది అనమాట. మీ ఓటు మీరు వేసుకోండి, ఎవరికైనా వేసుకోవచ్చు, అది దాంట్లో తప్పేం లేదు, మీ ఓటు మీ ఇష్టం అన్నట్టు. ఎట్లా అంటే ఇంకా తప్పును ఒప్పుకున్నా అన్నట్లు మాట్లాడుతుంది ఇన్స్టా స్టోరీలో. మీరు కావాలంటే వెళ్ళి చూడండి. ఎక్స్పైర్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయినా పర్లేదు, దాన్ని వీడియో నేను డౌన్లోడ్ చేశాను, స్క్రీన్ రికార్డు కూడా చేశాను, కావాలంటే ఇన్స్టాలో పెడతాను. దానికి ట్రోలర్స్ మీమర్స్ ఎక్కువ అని చెప్పేసి ఆమె మాట ప్లేట్ తిప్పింది. మీ ఓటు మీరు ఎవరికైనా వేసుకోండి, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకని. ఫస్ట్ ఏమో బ్లైండ్గా వేసేయాలి, తర్వాత ఏమో మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసేయాలి, మధ్యలో ఇక్కడ వెళ్ళి విన్నర్ నబిల్ కావాలని షేర్ అంటది. ఇన్ని ఫ్లిప్పులా? అంటే నిఖిల్ విన్నర్ అవ్వాలంటే ఏమైనా మాట్లాడతారా? బ్లైండ్గా ఓట్లు ఏమంటారు, సరే అని నబిల్కి ఓట్లు గెలిపిమంటారు, మళ్ళీ తర్వాత బయటకు వచ్చి నువ్వు తప్పు చేసావని చెప్పేసి అందరికి తెలిసిపోయిందని, ప్రూఫ్ బయట పట్టిందని, పిఆర్గా పనిచేసామని తెలిసిపోయి మీ ఓట్లు మీరు ఎవరికైనా వేసుకోండి అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు వెళ్ళి తొందరగా చూడండి ఇన్స్టాగ్రామ్లో. మళ్ళీ ఈ వీడియో వచ్చే లోపల ఆమె డిలీట్ చేయొచ్చు, చెప్పలేము. చాలా మంది చాలా పిఆర్గా పనిచేస్తున్నారు. అబ్బాయి కూడా ప్రేరణకి, నబిల్కి, నిఖిల్కి సపోర్ట్ చేయాలంట. మళ్ళీ ఆయననే బయటకు వచ్చి నిఖిల్ గురించి కానీ, ప్రేరణ గురించి కానీ, నబిల్ గురించి కానీ కొన్నిసార్లు నెగిటివ్ మాట్లాడు, కొన్నిసార్లు పాజిటివ్ మాట్లాడాడు. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఎందుకు సపోర్ట్ చేయమన్నారు అంటే, ఇక్కడ స్ట్రాంగ్ గా నిఖిల్ పిఆర్ టీం పనిచేస్తుంది. నిఖిల్ పిఆర్ టీం చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తా ఉంది నిఖిల్ కోసం. ఎట్లా అంటే, నిఖిల్ పిఆర్ టీం విష్ణు కోసం సపోర్ట్ చేసి, విష్ణుని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతుంది. తన వీడియోస్ కింద, విష్ణుప్రియ వీడియోస్ కింద నిఖిల్ పిఆర్ టీమ్స్ ట్యాగ్స్ ఉన్నాయి. నిఖిల్ ఫ్యాన్స్, నిఖిల్ డైహార్డ్ ఫ్యాన్స్, నిఖిల్ పిఆర్ టీమ్ అని చెప్పేసి ట్యాగ్స్ ఉన్నాయి. తన ఓన్ ఛానల్ కింద, ఓన్ పేజ్ కింద నిఖిల్ ట్యాగ్స్ ఎందుకు వచ్చాయి అంటే, నిఖిల్ పిఆర్ టీమ్స్ ఎందుకు పనిచేస్తున్నాయి అంటే, ఇన్ కేస్ ఇప్పుడు విష్ణుప్రియ నెగిటివిటీలో ఉంది, ఈ వీకో నెక్స్ట్ వీకో వెళ్ళిపోతే ఫినాలేలో ఓట్ల కోసం వచ్చినప్పుడు విష్ణుప్రియతో మనం మంచిగా ఉంటే, విష్ణుప్రియతో మనం కలిసి పని చేసుకుంటే, తను ఎలిమినేట్ అయిపోతే తన దగ్గర చాలా ఫ్యాన్ బేస్ ఉంది, కాబట్టి తను ఎలిమినేట్ అయిన తర్వాత తన ఓట్లన్నీ నిఖిల్కి కన్వర్ట్ అవుతాయి, ఫినాలేలో యూజ్ అవుతుంది. ఎట్లా మన ఓడు టాప్ 5కి వెళ్తాడు కాబట్టి ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్కరిని క్యాప్చర్ చేసుకొని వాళ్ళతో మంచిగా ఉంటూ, ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్కరిని నిఖిల్ పిఆర్ టీం కలిసి, నిఖిల్ పిఆర్ టీం వాళ్ళతో మంచిగా ఉండి, వాళ్ళతో ఆ మాటలన్నీ మాట్లాడిపించి, వాళ్ళతో ఆ మాటలన్నీ, ఆ స్టోరీలు అవి అన్ని పెట్టిపించి నిఖిల్కి సపోర్ట్ చేసేలాగా మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ హౌస్లో ఉన్నంత వరకు వాళ్ళు కొట్లాడినా ఏం చేసినా బయటకు వచ్చి మంచిగా వాళ్ళ కోసం పని చేసుకుంటూ పిఆర్ టీమ్స్ వాళ్ళ ఓట్లన్నీ వీళ్ళకి కన్వర్ట్ అవుతాయని ముందే పెద్ద ప్లాన్ వేసుకొని ఇంత చేస్తున్నారంటే క్లాప్స్. మరి దానికి ఎంత పెద్ద ప్లాన్ మీరు ఆలోచించండి. మరి ఎందుకు మరి విష్ణుప్రియకి ట్యాగ్స్ పెట్టాలి? నిఖిల్ దానికి విష్ణుప్రియకి పెట్టాల్సిన అవసరం ఏముంది? విష్ణుప్రియ వీడియోల కింద నిఖిల్ ట్యాగ్స్ ఎందుకు పెట్టాలి? ఇది ట్యాగ్స్ అంటే మీరు ఏమన్నా హ్యాష్ ట్యాగ్ అంటే మళ్ళీ @ నిఖిల్ మాలేకల్ అతని అకౌంట్ మెన్షన్ చేశారని కాదు. ట్యాగ్స్ నిఖిల్ ఫ్యాన్ పేజ్, నిఖిల్ ఇది, నిఖిల్ అదే అని చెప్పేసి అన్ని నిఖిల్ ఉన్నాయి. ఆ స్క్రీన్ షాట్ కూడా నిన్న వీడియోలో పెట్టాను, మళ్ళీ పెట్టామంటే మళ్ళీ పెడతాను. ఇక్కడ మొత్తానికి తెలిసిపోయిందబ్బా, నిఖిల్ పిఆర్ టీమ్స్ గట్టిగా ప్లాన్ చేసుకున్నారు. నిఖిల్ పిఆర్ టీమ్స్ వేరే వాళ్ళకి పిఆర్గా పనిచేస్తున్నారు, వాళ్ళని పిఆర్గా నిఖిల్కి పనిచేసేలాగా చేస్తున్నారు. ఇది క్లియర్ కట్గా అర్థమైంది. నిన్న నిఖిల్ చేసిన అతిపెద్ద యాక్టింగ్ ఏంటంటే,
అంత మందిలో నిఖిల్ తప్పని అర్థమైపోయింది. అంటే యష్మి చెప్పని మాట అందరితో చెప్పినాడు. అంటే నేను ఇష్టపడతానని నేను ఎప్పుడు చెప్పలేదు, కానీ రోహిణితో, ప్రేరణతో, పృథ్వీతో వెళ్ళి ఆమె ఇష్టపడుతుంది, ఆమె సైడ్ ఇష్టం ఉంది, నాకు లేదని చెప్పి ఇది మాటని యష్మితో నామినేషన్లో తీసుకొచ్చినప్పుడు నేను నీకు అసలు అది చెప్పలేదు, నువ్వు ఎట్లా అందరికి చెప్తావని యష్మి సీరియస్ అవ్వడంతో అక్కడ ఆయనకి పరువు పోయినట్టు అనిపించి రాత్రి అన్నం తినడానికి కూడా రావడం లేదు. ఎంతమంది వచ్చి పిలిచినా, గౌతమ్ వచ్చి పిలిచినాడు, అవినాష్ వచ్చి పిలిచినాడు, పృథ్వీ కన్సీవ్ చేస్తున్నాడు, అయినా కానీ రావడం లేదు. అంటే అతను చేసిన తప్ప అతను రియలైజ్ అవ్వకుండా ఏదో మళ్ళీ ఎమోషనల్గా జనాలకు చూపించాలి, ఏదో మళ్ళీ జనాలకి ఎమోషనల్ అయ్యి పాపం సింపతి అనేలాగా ట్రై చేసి చూపించాలని ట్రై చేసడం అయితే అందరికీ తెలిసిపోయింది నేను యాక్టింగ్ చేశాడని. బెడ్రూమ్లో పోయి పడుకున్నాను అనమాట. అంటే నేను రాను నేను పడుకుంటే ఆలోచనలు రావు, ఇంకా వెళ్ళిపోండి అని చెప్పేసి అక్కడ ఫ్లిప్ అయ్యి అక్కడ అనరాని మాటలన్నీ అన్ని ఫేక్ ఎమోషన్స్ చూపించి నైట్ తినకుండా ఉండి అంతమంది వచ్చి పిలుస్తుంటే కూడా పోకుండా ఏమంటాడు అంటే నేను రాలేదా అని చెప్పేసి ఎమోషనల్గా అది ఇది అని చెప్పేసి చూపించారనమాట. ఇది ఎంతవరకు కరెక్ట్? అతనే ఫ్లిప్ అవ్వడం, మళ్ళీ అతనే ఎమోషనల్ అవుతే ఈ తప్పుని కప్పిపుచ్చడానికి ఎమోషనల్ అయ్యి జనాల దగ్గర మంచిగా ఫోకస్ స్క్రీన్ అంతా కనిపిస్తే ఓట్లు వేస్తారని, కనెక్ట్ అవుతారని. మీరు ఇది కూడా ఆలోచించకపోతే, ఇది కూడా గ్రహించకపోతే నేనేమి చేయలేను. ప్రతి పాయింట్ దీనికంటే ముందు ఒక వీడియో, పెద్ద వీడియో వచ్చింది, లాంగ్ వీడియో, పెద్దగా ఉందని మీరు ఏం డిసప్పాయింట్ అవ్వద్దు. ప్రతి పాయింట్ ఉంటుంది దాంట్లో. ఏ పాయింట్ తప్పు కనిపించినా కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో మనకి ఈ రోజు అయితే రేస్ టు ఫినాలే టాస్క్ జరగబోతుంది, దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ.